పోలాండ్ ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఏది జనాభా సంఖ్య తగ్గిపోతుండటం, ఆలస్యపు పెళ్ళిళ్ళు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థిరత్వం తర్వాత పెళ్లి చేసుకోవాలనుకునేటప్పటికి అప్పటికి వయసు అయిపోవడం, లేట్ పెళ్ళిళ్ళ కారణంగా పిల్లలు ఆలస్యంగా పుట్టడం, అది కూడా ఒకళ్ళు ఉంటే చాలనుకోవడం, ఇలాంటి పరిణామాల వలన జనాభా సంఖ్య క్రమంగా ప్రపంచంలో తగ్గుతున్నటువంటి వేళ మన రాష్ట్రంలో కూడా ఇదివరకు జన నియంత్రణ కోసం అని చెప్పేసి ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశాలు తీసేసి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు కూడా అది రద్దు చేసేశారు. అట్లాగే ఇప్పుడు వివిధ దేశాలు చేసుకొస్తున్నాయి. ఎక్కువ కనండి అని చెప్పేసి చైనా ప్రోత్సాహకాలు ఇస్తుంది, అమెరికా వాళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, దేశాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. పోలాండ్ వచ్చేటప్పటికి తాజాగా జీరో ఇన్కమ్ ట్యాక్స్ అట. అక్కడ ఎవరైనా సరే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే గనక బర్త్ రేట్ పెంచడం కోసం వాళ్ళు తీసుకొచ్చిన స్ట్రాటజీ ఏంటంటే, ఇద్దరు పెళ్లి చేసుకోండి, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇది గనక భారతదేశంలో అమలు చేస్తే కుప్పలు తెప్పలుగా అంటారు.